హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ జున్ను శిరీష గౌడ్, బీఏ, ఎంఎస్ అండ్ ఎంఎస్ ఆయుర్వేద. మకర సంక్రాంతి అనేది సూర్యుడు దక్షిణ దిశ నుంచి ఉత్తర దిశకు మారే సమయం. అలాగే హేమంత ఋతువు నుంచి శిశిర ఋతువుకి మారే దిశ. ఈ కాలంలో జీర్ణశక్తి అంటే అగ్ని అనేది స్థిరంగా ఉండదు. వాత కఫ దోషాలనేటివి ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. ఆయుర్వేదం ఎప్పుడూ ఒక్కసారి భారమైన ఆహారాన్ని తినమని అనుమతించదు. శరీరాన్ని క్రమంగా సిద్ధం చేస్తుంది. అందుకే భోగి, సంక్రాంతి, కనుమ అని క్రమం ఉంది. భోగి అనేది చలికాలం యొక్క చివరి దశ. జీర్ణశక్తి మందగిస్తుంది. అందుకే తేలికపాటి వంటకాలు, కూరగాయలు తీసుకోవడం వల్ల లోపల మలినాలను తొలగిస్తుంది. సంక్రాంతి రోజు జీర్ణశక్తి స్థిరంగా ఉంటుంది. అంటే శరీరంలో కాలం మార్పులు జరుగుతాయి కాబట్టి జీర్ణశక్తి అనేది మెరుగుపడుతుంది. కానీ ఇంకా సున్నితంగా ఉంటుంది. అందుకని సంక్రాంతి రోజు నెయ్యి, నువ్వులు, మిశ్రమ కూరగాయలు తీసుకుంటూ ఉంటారు. నెయ్యి తీసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే జీర్ణ వ్యవస్థని మృదువుగా చేస్తుంది. నువ్వులు ఏం చేస్తాయంటే శరీరానికి వేడినిస్తాయి అండ్ బలాన్ని కూడా ఇస్తాయి. అండ్ మిశ్రమ కూరగాయలు ఏం చేస్తాయి అంటే దాంట్లో అన్ని కూరగాయలు యాడ్ చేస్తాం కాబట్టి తీపి, కారం, చేదు, కషాయ రసాలు ఉంటాయి కాబట్టి వివిధ రుచులు అండ్ వివిధ గుణాలు ఉంటాయి కాబట్టి త్రిదోష అనేది బ్యాలెన్స్ అవుతుంది. అంటే ఏ ఒక్క దోషంని కూడా పెంచకుండా 3 దోషాలని సమతుల్యంగా చేస్తుంది. కనుమ రోజు శరీరంలో జీర్ణశక్తి అనేది బలంగా అండ్ స్థిరంగా కూడా ఉంటుంది. భోగి అండ్ సంక్రాంతి రోజు తేలికమైన ఆహారం సాత్వికమైన ఆహారం తీసుకోవడం వల్ల, శాకాహారం తీసుకోవడం వల్ల కడుపులో ఉన్న డైజెస్టివ్ ఎంజైమ్స్ అనేటివి సరిగ్గా పనిచేయడానికి సిద్ధమవుతాయి. అందుకని కనుమ రోజు నాన్ వెజ్ తీసుకుంటే ఈజీగా డైజెషన్ అవుతుంది. భోగి రోజు, సంక్రాంతి రోజు నాన్ వెజ్ ఎందుకు తీసుకోరు అనంటే హేమంత ఋతువు నుంచి శిశిర ఋతువుకి మారుతుంది. ఆ కాలాన్ని సంధికాలం అని అంటారు. ఆయుర్వేదం ప్రకారం సంధికాలంలో నాన్ వెజ్ తీసుకోవడం వల్ల గురు ఆహారం, భారమైన ఆహారం తీసుకోవడం వల్ల ఏమవుతుంది అనంటే ఆమం అనేది పెరుగుతుంది. కఫ సంబంధిత సమస్యలు అంటే జలుబు, దగ్గు వస్తాయి అండ్ కీళ్ళ నొప్పులు ఎక్కువ అవుతాయి అండ్ చర్మ సంబంధిత వ్యాధులు వస్తూ ఉంటాయి. చాలా మంది తెలంగాణలో సంక్రాంతి రోజు అండ్ కనుమ రోజు కూడా నాన్ వెజ్ తీసుకుంటూ ఉంటారు. ఆయుర్వేదం అందరికీ ఒకటే రూల్ పెట్టదు. దేశాన్ని బట్టి, సాత్మ్యాన్ని అంటే అలవాట్లను బట్టి, శారీరక బలాన్ని బట్టి, జీవన విధానాన్ని బట్టి ఆహార నియమాలు చెప్తూ ఉంటుంది. తెలంగాణలో చాలా మంది నాన్ వెజ్ తీసుకుంటూ ఉంటారు జనరల్ గా కాబట్టి సంక్రాంతి రోజు ఉదయం పూజ చేసుకొని తేలికపాటి ఆహారం తీసుకొని మధ్యాహ్నం నాన్ వెజ్ లో అల్లం, వెల్లుల్లి, మిరియాలు ఉండడం వల్ల ఆహారం అనేది జీర్ణం అవుతుంది అండ్ నాన్ వెజ్ కూడా తొందరగా జీర్ణం అవుతుంది. సో సంక్రాంతి రోజు నాన్ వెజ్ కూడా తీసుకోవచ్చు అలవాటు ఉన్న వాళ్ళు. ఫాలో మీ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్.